మత్స్యకారులకు అండగా ఉంటామంటున్న బొత్స సత్యనారాయణ. ఏ ప్రభుత్వమైనా కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు స్థానికులను ఒప్పించి వారి ఆమోదంతో ఏర్పాటు చేయాలని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చలో రాజాయిపేట కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో వచ్చాక ఇంకోలా మాట్లాడుతుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము ఇక్కడకు రాజకీయం చేయడానికి రాలేదని, మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి వారికి మద్దతు ఇవ్వడం కోసమే వచ్చామని అన్నారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉందో పొందుకు మత్స్యకార సోదరుల్ని సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బల్క్ వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి.